తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఈ నెల 24 నుండి జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని శుద్ధి చేశారు టీటీడీ సిబ్బంది. ఆలయ శుద్ధి అనంతరం శ్రీవారికి ప్రత్యేక కైంకర్యాలు నిర్వహించి భక్తులకు దర్శనానికి అనుమతి ఇచ్చారు. ఇవాళ సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. శ్రీవారి సాలగట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించామన్నారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు చైర్మన్, సభ్యులు, అధికారులు, అర్చకులు, సిబ్బందితో కలిసి ఆలయాన్ని శుద్ధి చేశామన్నారు. బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే లక్షలాది మంది భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, బ్రహ్మోత్సవాల్లో మూల విరాట్ దర్శనంతో పాటు వాహన సేవ దర్శనం కల్పిస్తామని తెలిపారు. శ్రీవారి సాలగట్ల బ్రహ్మోత్సవాలు ఆ సందర్భంగా ఇవాళ ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం శాస్త్రోక్తంగా ఆగమోక్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. సంవత్సరం 4 సార్లు వైకుంఠ ఏకాదశి, ఉగాది, ఆణివారాస్థానం, అదేవిధంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు. ఈ ఉత్సవాల కంటే ముందు ఉన్నటువంటి మంగళవారం నాడు ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ సందర్భంగా మనకి పవిత్రమైనటువంటి పుణ్యమైనటువంటి క్షేత్రం ఉన్నటువంటి తిరుమల స్వామివారి దేవాలయం, ఆ దేవాలయంలో ఉన్నటువంటి గర్భగృహము, అదేవిధంగా ఉపదేవాలయాలన్నీ కూడా భక్తులందరూ కలిసి ఒక పవిత్రమైనటువంటి శుద్ధి చేసే కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఈ గర్భగృహంలో ఉన్నటువంటి పూజా సామాగ్రి, పూజా పరికరాలన్నీ కూడా బయట తీసుకువచ్చి అన్నీ కూడా శుభ్రం చేసుకొని, అదేవిధంగా ఒక మంచి కర్పూరము, పసుపు, కుంకుమ ఇవన్నీ సుగంధితమైనటువంటి ద్రవ్యాలతో కలిపినటువంటి పరిమళంతో ఈ దేవాలయం పరిసరం అంతా కూడా శుభ్రం చేసుకోవడం జరుగుతుంది.